శ్యామ్ల కలయికకి ఇంకేదైనా దారి వెతకొచ్చేమో. పెద్దమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇక్కడ జరుగుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? 5 నిమిషాల్లో నిశ్చితార్థం జరగాలి. ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తూ కూర్చోవాలా? అయ్యో, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. జానకి గారికి నగలు ఇప్పుడే ఇస్తానని మాటిచ్చాను. నగలు లేవు. అంతా నా కర్మ. నా పరువు ఇలా పోవాలని రాసిపెట్టినట్టుంది. ఎవరి పరువు పోదు. ఇదిగోండి నగలు. ఇవి మా నగలు కావు. మీవి కావు. నా కాబోయే భార్య కోసం నేను చేయించి పెట్టినవి. మా అమ్మ ముందు నుండి నా పెళ్లికి 15 తులాల బంగారం అడుగుతానని అంటూ ఉండేది. కానీ నా తాతకు తగ్గ అమ్మాయికి అంత బంగారం ఇచ్చే స్తోమత ఉందో లేదోనని నాకు ముందు నుండి అనిపించేది. అందుకే నేను ముందు జాగ్రత్తగా ఒక పొదుపు సంస్థలో ఆ నగలకి సరిపడా డబ్బు జమ చేశాను. ఈరోజు మీకు ఈ నగలిచ్చి పెళ్లిలో పెట్టమని చెప్పాలనుకున్నాను. కానీ ఇందాకే మీరు మా అమ్మకి మాటిచ్చారని తెలిసి నేను ఈ నగల విషయం మీకు చెప్పలేదు. లేదు గోపాల్, నేను నిజంగానే నగలు చేయించి పెట్టాను. మీరు అబద్ధం చెప్పరండి, నాకు తెలుసు. ఈ నగలు తీసుకోండి, ఇవే మా అమ్మకి ఇవ్వండి. ఇప్పుడు పోయిన నగల గురించి ఆలోచించడం కన్నా